ఏదైనా సరదాగా మాట్లాడొచ్చు కదా. సిగ్గున్న వాళ్ళతో అయితే మాట్లాడొచ్చు, సిగ్గులేని వాళ్ళతో ఏం మాట్లాడాలి? ఏంటి అలా చూస్తున్నావు? నీకు సిగ్గులేదు కదా? ఎన్నిసార్లు చీ అన్నా సిగ్గు రాదు కదా. మనిషి అనేవాళ్ళు ఎవరికైనా ఒక్కసారి చెప్తే అర్థం అవుతుంది. నువ్వంటే నాకు ఇష్టం లేదని 1,00,000 సార్లు చెప్పాను. అయినా నీకు అర్థం కావట్లేదంటే నేను నిన్నేమనాలో నాకు అర్థం కావట్లేదు. అదేంటండి అలా అంటున్నారు? అదేంటండి అలా అంటున్నారా? ఈ మాట నేను ఏమన్నా ఫస్ట్ టైం చెప్తున్నానా? నువ్వంటే నాకు ఇష్టం లేదని తాళి కట్టి ఇప్పుడు శోభనం గదిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చెప్తున్నానా? లేదే. నేనంటే ఇష్టం అన్నావు, ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటానని శపథం చేసావు. అనుకున్న సాధించి ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు. ఇది ప్రేమ అంటారా? ఇది వన్ సైడ్ లవ్ అవుతుంది కానీ ప్రేమ ఎందుకు అవుతుంది? ప్రేమ అంటే మనం ఇష్టపడమే కాదు, మనం ఇష్టపడిన వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడాలి. కానీ ఇక్కడ అది లేదు. సో మనిద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదు. నా చేతులతో నీ మెడలో తాళి కట్టించుకున్నావు కాబట్టి భార్య అనే హక్కు నీకు వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ స్థానం అయితే నీకెప్పటికీ రాదు, లేదు. ఇంతకంటే నిన్ను చీ అని ఎలా అనాలో నాకు అర్థం కావట్లేదు. బోనతో కాంపిటీషన్కి వచ్చిన అమ్మాయి ఇంకా బాగా పాడింది. అయితే ఆ అమ్మాయి పాడిన పాట మీరు విన్నారా? వినుంటే గనక అక్కడే అమ్మాయిని పట్టుకొని పట్టుకుని అప్రిషియేట్ చేసేవాణ్ణి. మీరేమన్నా ఎన్నన్నా మీరంటే నాకు ఇష్టం. నేను మిమ్మల్ని మార్చుకుంటాను. అది జన్మలో జరగదు. హేయ్, ఏంటి బెడ్ ఎక్కేవేంటి? లేకపోతే బయటికి వెళ్ళమంటారా? వెళ్ళమంటే చెప్పండి, వెళ్తాను. అప్పుడు అందరూ అడుగుతారు, ఎందుకు బయటికి వచ్చేసావంటే మీ మనవడు ఇలా అన్నాడు అని చెప్తాను. అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏం చెప్పాలో చెప్తారు. సర్లే వెళ్తాను. అది సరే, నువ్వు బెడ్ మీద పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి? నేను బెడ్ మీద పడుకుని మీరు ఏదో ఒక మూల పడుకుంటే ఏం బాగుంటుంది? నేను ఇక్కడ పడుకుంటాను, మీరు అటు పక్కన పడుకోండి. అంటే ఇద్దరు ఒకే బెడ్ మీద? ఏ నిగ్రహం లేదా? అలాంటి పెద్ద పెద్ద డైలాగులు వాడుకో, వినే జనాలు చచ్చిపోతారు. పడకా.